ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న గౌరవనీయులైన పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఈ వార్త ఒక కొత్త ఉత్సవాన్ని నింపింది. గతంలో నిలిచిపోయిన 2018-19 సంవత్సరాలకు సంబంధించిన కరువు భత్యం మరియు పెన్షనర్లకు ఇచ్చి కరువు ఉపశమనం బకాయిలకు సంబంధించిన అధికారిక లెక్కలు టేబుల్ ఇప్పుడు విడుదలైంది. ఈ టేబుల్ ద్వారా ఏ ఏ బేసిక్ పే కలిగిన వారికి ఎంత మొత్తం అందుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. దీని ప్రకారం ఏకంగా 60 నెలలు సుదీర్ఘ కాలానికి సంబంధించిన బకాయిలు ఒకేసారి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ కాబోతున్నాయి. అంటే దాదాపు 5 ఏళ్ల కాలానికి సంబంధించిన పెండింగ్ సొమ్ము ఇప్పుడు ఉద్యోగుల చేతికి అందనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన 2018 జూలై నెల నుంచి అమల్లోకి రావాల్సిన డిఏ, అలాగే 2019 జనవరి నుంచి అమల్లోకి రావాల్సిన డిఏ బకాయిలు చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా ప్రారంభించింది. బకాయిలను లెక్కించడానికి ప్రభుత్వం ఒక ప్రామాణికతను నిర్ణయించింది. మీ ప్రస్తుత బేసిక్ పే ఆధారంగా కాకుండా ఆర్‌పిఎస్ 2015 నాటి బేసిక్ పేని ప్రామాణికంగా తీసుకొని ఈ లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక సులభమైన చిట్కా లేదా ఫార్ములాను వివరిస్తాం. దీని ద్వారా మీ అరియర్స్ మొత్తాన్ని మీరే స్వయంగా ఇంట్లో కూర్చొని లెక్కించుకోవచ్చు. మీ 2015 పే స్కేల్ నాటి బేసిక్ పేని తీసుకొని దానిని 1.89 అనే నంబర్‌తో గుణించండి. అంటే బేసిక్ పే ఇంటూ 1.89. ఇలా చేసినట్లయితే మీకు 60 నెలల కాలానికి రావాల్సిన మొత్తం సుమారుగా ఎంతో ఇట్టే తెలిసిపోతుంది. ఈ 1.89 అనేది 60 నెలల కాలానికి సంబంధించిన డిఏ శాతం పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఇప్పుడు వివిధ బేసిక్ పే కేటగిరీల వారీగా ఎంతెంత సొమ్ము జమ అవుతుందో వివరంగా పరిశీలిద్దాం. ముఖ్యంగా ఎవరికైతే రూ. 9,900 బేసిక్ పే ఉందో వారికి జూలై 2018 డిఏ కింద మొదటి 30 నెలలకు గాను రూ. 9,330 వస్తాయి. అలాగే జనవరి 2019 డిఏ కింద తర్వాత 30 నెలలకు గాను మరో రూ. 9,360 జమ అవుతాయి. ఈ 2 కలిపితే మొత్తం 60 నెలలకు గాను రూ. 18,690 అవుతుంది. అదే విధంగా రూ. 9,925 బేసిక్ పే ఉన్నవారికి 2 విడతలకు కలిపి సమానంగా రూ. 9,360 చొప్పున మొత్తం రూ. 18,700 అందుతాయి. అలాగే రూ. 10,000 బేసిక్ పే ఉన్నవారికి 2 విడతల్లో కలిపి మొత్తం రూ. 19,290 లభిస్తాయి. ఈ లెక్కల్లో ఎలాంటి సందేహం లేదు. ఇవి అధికారిక గణాంకాలకు అనుగుణంగా ఉన్నాయి. అలాగే ఈ 60 నెలల కాల పరిమితిని ప్రభుత్వం 2 విభాగాలుగా విభజించి లెక్కలు వేసింది. మొదటి విభాగం జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్న 30 నెలల కాలాన్ని కవర్ చేస్తుంది. ఇక రెండవ విభాగం జనవరి 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు ఉన్న మరో 30 నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఈ బకాయిల బిల్లులన్నీ ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా అత్యంత వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్రెజరీ కార్యాలయం నుండి వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు రావడం కూడా ప్రారంభమైంది. పెన్షనర్లు తమ బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌లని తనిఖీ చేసుకోవడం ద్వారా లేదా వారి ట్రెజరీ ఐడీని ఉపయోగించి ఆన్‌లైన్‌లో తమ సొమ్ము క్రెడిట్ అయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ బేసిక్ పే పైన ఈ చెప్పిన ఉదాహరణల కంటే ఎక్కువ ఉంటే మేము చెప్పిన 1.89 ఫార్ములాను ఉపయోగించి మీరే స్వయంగా లెక్క వేసుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన గమనికండి. ఈ అరియర్స్ లేదా బకాయిల మొత్తం ఒకేసారి పెద్ద మొత్తంలో మీ ఖాతాలో జమ అవ్వడం వల్ల కొందరు ఉద్యోగులు అకస్మాత్తుగా అదనపు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఈ అదనపు ఆదాయం వల్ల మీ ట్యాక్స్ స్లాట్ మారవచ్చు. అలాంటి వారు కంగారు పడకుండా అదనపు పన్ను చట్టం ప్రకారం ఫార్మ్ 10E సబ్మిట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీకు కేవలం 30 నెలలకే జమ అయ్యి మిగిలిన 30 నెలలది ఆగిపోయి ఉంటే వెంటనే అధికారులను సంప్రదించి మీ సమస్యను వారికి వివరించండి. వారు మీ రికార్డులను తనిఖీ చేసి సమస్యకు పరిష్కారం చూపిస్తారు. అలాగే మీరు ప్రస్తుతం అంటే 2022 లేదా 24లో తీసుకుంటున్న బేసిక్ పేలో లెక్కిస్తే ఈ లెక్కలు సరిపోవు. ఎందుకంటే ఇవి 2018, 19 నాటి బకాయిలు కాబట్టి అప్పటి స్కేల్ ప్రకారమే లెక్కింపు జరుగుతుంది. కాబట్టి 1కి 2 సార్లు మీ సర్వీస్ రిజిస్టర్ లేదా పాత పే స్లిప్‌లను చెక్ చేసుకొని ఈ ఫార్ములాను ఉపయోగించండి. ఈ ప్రక్రియ వల్ల రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆశిద్దాం.